సెలబ్రేషన్స్ ఇంకా ఎండ్ అవ్వలేదు. అదే రోజు కేక్ కటింగ్‌తో పాటు లంచ్ కూడా ప్లాన్ చేసుకున్నాము. సో, అందుకనే ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి బయటికెళ్ళాము. సో, ఎవ్రీ టైమ్ కేక్ కటింగ్‌తోని అలా కానిచ్చేస్తుండే. బట్ ఈసారి అలా అవ్వకూడదు అని చెప్పేసి కాస్త స్పెషల్‌గా ఉండాలని చెప్పేసి ఐ హావ్ ప్లాన్డ్ దిస్. ఎందుకు అంటే రీసెంట్‌గా నేను రియలైజ్ అయ్యిందేంటంటే మనం లైక్ వెనక్కి తిరిగి మన లైఫ్‌లో సెలబ్రేటెడ్ మూమెంట్స్‌ని లెక్క పెట్టుకుంటున్నాం. అంటే చేతులతో లెక్క పెట్టుకునే అన్ని మూమెంట్సే ఉన్నాయి. సో, నాకనిపించింది ప్రతి మూమెంట్‌ని సెలబ్రేట్ చేయాలని. సో, ఎక్కడ ఛాన్స్ దొరికినా కూడా వదలకుండా సెలబ్రేట్ చేయాలని ఫీల్ అయ్యాను. సో, అందుకనే ఇవాళ ఇలా ప్లాన్ చేసుకున్నాను. అండ్ నా తరపు నుంచి మీ అందరికీ చెప్పేదేంటంటే, మీ లైఫ్‌లో కూడా ఎవ్రీ మూమెంట్‌ని సెలబ్రేట్ చేసుకొని మెమరీస్‌ని క్రియేట్ చేసుకోండి. బిగ్‌లో మనం ఏం సాధించామో అని పక్కన పెట్టేస్తే, మనం ఎంత హ్యాపీగా స్పెండ్ చేశాము అన్నదే ఇంపార్టెంట్. అది మరి లెట్స్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. సరే మరైతే ఎళ్ళొస్తా. ఇలాంటి లైఫ్ లెసన్ మీకు నచ్చితే